అంత తొందర ఏంట్రా నీకు? మరి ఊర్లో బిజినెస్లు ఉన్నాయి కదా బావా, నేను లేకపోతే లాస్ వస్తుంది అక్కడ. బిజినెస్లో లాసా? ఇప్పుడు ఇక్కడ ఒక వారం రోజులు నువ్వు ఉంటే నీకు ఎంత లాస్ వస్తుంది? అమ్మ వారం రోజులా? పీతలు, రొయ్యలు, పాపలు పాపలా? అంత కలిపి ఒక 50,000 వస్తుంది బావా. సరే, ఆ 50,000కి ఇంకొక 50,000 యాడ్ చేసి ₹1,00,000 ఇస్తా. వారం రోజులు నువ్వు ఇక్కడే ఉండి నేనేం చేస్తున్నా సరే నువ్వు సైలెంట్గా చూస్తూ ఉండాలి. ఏమంటావు? ఇంకా నేనేమంటాను, బావ మాటే బంగారు మాట అంటాను. ఏమండి కాఫీ? ఏమే, కాఫీ వేడిగా ఉందా? ఉందండి. వేడిగా ఉందా? అవునే, కాఫీ చాలా వేడిగా ఉంది. రే తమ్ముడు, ఏం చేస్తున్నారా మీ బావ ఇలా చేస్తుంటే? ఏంటి బావా బామ్మడిదిని పక్కన పెట్టుకొని? ఇలాంటివి ఏమన్నా ఉంటే నైట్ చూసుకోవాలి. ఈ సరసాలు సరసమ్మ? దీన్ని ఏ రకంగా సరసమ్మంటారా? ఏమే, ఈ డబ్బులు తీసుకుని బర్ణాలు కొనుక్కుని రాసుకో, సమ్మగా ఉంటుంది. నా తమ్ముడు పక్కన ఉన్నాడని ఇంతలా టార్చర్ చేస్తావా? చెప్తా, నేను తేజీగా వదులుతానా? ఇంకేంటో సంగతులు? ఏమండి రండి, రండి. నేను రాను. అబ్బా రండి. ఎల్లు బావా, మా అక్క అంత ఇదిగా పిలుస్తుంటే ఎల్లవేంటి? ఊరు కదా బామ్మర్ది, నీకు పైన ఉన్న లవ్ కనపడుతుంది కానీ వెనకాల ఉన్న కొవ్వు కనపడలేదు. నీకు దాని సంగతి తెలియదు. నువ్వు ఊరుకురా. ఎల్లు బావా, ఎల్లు 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 బావా. ₹10 అలా ఇస్తారు. ఇప్పుడు అత్తమ్మ అలా డోర్ తీసుకొని పాల గ్లాస్తో మెల్లగా లోపలికి వస్తుందా, సిగ్గు పడుతూ ఇక్కడ కూర్చుంటుందా, నువ్వు మెల్లగా దగ్గరికి జరిగి ఇంకొంచెం మెల్లగా దగ్గరికి జరిగి ఇంకా జరిగి అల్లు నత్తను కాదు, నువ్వు ఇక్కడ కూర్చున్న తర్వాత మెల్లగా చేతులు పట్టుకొని ఇవి చేతులు కాదు కాళ్ళు అనుకోండి, సోమడాలు నా వల్ల కాదని నిజం ఒప్పేసుకోమా, దరిద్రం వెళ్ళిపోతుంది. పనికొచ్చే సలహా చెప్పరా? పనికొచ్చే సలహా అడగల కదా నన్ను, మరి అదే కదా అడుగుతున్నాను. ఏంటిది? పౌడరు. నాకు కావాలి.